వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. ఈ రోజు మనం మొదటి యూనిట్ లో 5వ పాఠమైన ఉర్దూ కవిత రూపాల్లోని 2వ టాపిక్ గజల్ గురించి నేర్చుకుంటున్నాము. ఉర్దూ పారసీ కవుల వలన గజల్ ఈ రస హృదయులను పరవశింపచేస్తూ ప్రపంచ వినీలాకాశంలో వెలుగొందింది. గజల్ అనగానే ప్రేమ, ఎడబాటు, వేదనలు గుర్తుకొస్తాయి. ఈ గజల్ భారతీయుల భాషల్లోకి కూడా ప్రవేశించింది. ఇది ఉర్దూ కవిత రూపం అనుకున్నాం కదా. 20వ శతాబ్దంలో తెలుగు భాషలోని ప్రవేశించింది. అరబ్బీలోని కసీదా తెలుగులోని ఉదాహరణ ప్రక్రియను పోలి ఉంటుంది. అందులో ఒక భాగం తస్పీబ్, ప్రియురాలని వర్ణించే ఈ తస్పీబ్ ను గజల్ అంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిర్వచనం: గజల్ అంటే రాగాలాపన అనే అర్థం కూడా ఉంది, కానీ అది ప్రియురాలితో సల్లాపం అనే భావాన్ని మనకు తెలియజేస్తుంది. గజల్ అంటే విజ్ఞాన సర్వస్వం, ఛందో వ్యాకరణాలతో కూడి లయతో కూడి స్వేచ్ఛ ప్రవృత్తిని, నిర్భర ఆవేశాన్ని ప్రకటించే రచనా ప్రక్రియ అని చెప్పింది. ప్రేమ కవిత్వం రాసిన గజ్జాల్ అనే కవి పేరుతోటే ఈ గజల్ అనే పేరు వచ్చిందని దాశరథి కృష్ణమాచార్యులు చెప్పడం జరిగింది. కానీ తెలుగు కవులు శృంగారంతో పాటు సామాజిక దృక్పథాన్ని, అంటే మనకు వేరే భాషలలో గజల్ అంటే ప్రియురాలు, శృంగారం వీటికి సంబంధించినయే రాశారు. కానీ మన తెలుగులో సామాజిక దృక్పథాన్ని తెలపడానికి గజల్ ప్రక్రియను చేపట్టడం అనేది జరిగింది. సామాజిక దృక్పథం అంటే సమాజంలోని విషయాలను. ఛందస్సు: దీంట్లో 2 పాదాలు కలిపి ఒక సెట్ గా గజల్ ఉంటుంది. 2 పాదాలు అని అంటే ఇక్కడ మనకు చూడొచ్చు. వలపునై నీ హృదయ సీమల నిల్వవలనని ఉన్నది, పిలుపునై నీ అదర వీధుల పలకవలనని ఉన్నది. ఇవి 2 పాదాలు ఒక సెట్ గా కూర్చబడి ఉంటాయి. ఇది దాంట్లో ఉండే ఛందస్సు. ఈ 2 పాదాలను ఏమంటారు? షేర్ అని అంటారు. ఒక గజల్లో ఎన్ని షేర్లైనా ఉండొచ్చు. అంటే 2 పాదాలను కలిపి ఒక సెట్ అంటాం కదా. ఈ సెట్, ఈ 2 పాదాలను షేర్ అంటారు. సో ఆ షేర్లు ఒక గజల్లో ఎన్నైనా ఉండొచ్చు. ఒక గజల్లో ఎన్ని షేర్లైనా ఉండవచ్చు. మొదటి షేరును మత్లా అంటారు. పాదంలోని చివరి పదాన్ని రదీఫ్ అంటారు. రదీఫ్ కు ముందున్న పదంలోని చివరి అక్షరాన్ని కాఫియా అని అంటారు. మనకు రుబాయిలో కూడా కాఫియా, రదీఫ్ అనేటి మనం గమనించినాము. దగ్గర లక్షణాలే ఉంటాయి. గజల్లోని చివరి షేరును మక్తా అంటారు. ఈ విషయాల్ని మనకు గుర్తిస్తే ఈ గజల్ అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. షేర్ అంటే ఏంటి, మక్తా అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, తర్వాత రదీఫ్, కాఫియా అంటే ఏంటి అనేది ఈ విషయాలు గుర్తుంచుకుంటే మనకు గజల్ చాలా ఈజీగా అర్థమైంది. గజల్ రచయిత తన పేరును మక్తాలో ఇమిడిచి చెబుతాడు. అంటే తన మక్తా అని అంటే ఏమనుకుంటున్నాం మనం? లాస్ట్ షేర్. ఒక గజల్లో ఎన్ని షేర్లు అయినా ఉండవచ్చు. షేర్ అంటే ఏంటి? ఒక 2 లైన్లు కలిసి ఒక సెట్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే షేర్ అని అంటారు. మొదటి షేర్ ని ఏమని అంటారు? మొదటి షేర్ ని మత్లా అని అంటారు. చివరి షేర్ ని మక్తా అంటారు. అయితే ఈ చివరి షేర్ అయిన మక్తాలో కొంతమంది వాళ్ళ పేరును ఇమిడ్చి చెప్తారు. అలా ఇమిడ్చి చెప్తే ఏమంటారు అంటే తకల్లుస్ అని అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఇంతకంటే చెప్పడం కుదరదు. దీనికి తకల్లుస్ ను తప్పక చెప్పాలని గాని, చివరి పాదంలోనే చెప్పాలని గాని నియమం ఏమీ లేదు. లక్షణాలు చూస్తే చమత్కారం ఉంటుంది. సర్వనామాలతో వ్రాయడం అనంటే నామవాచకం కాకుండా నీవు, మీరు, అతడు ఇట్లాంటి వాటితో రాయడం. ప్రతీకాత్మకంగా నర్మ గర్భంగా రాయడము. అంటే ప్రతీకలు తీసుకొని అంటే నర్మ గర్భంగా అంటే లోపలి అర్థాన్ని చెప్పే రకంగా రాయడము. సంకేత భాషలో రాయడము. స్థల కాలాలను చెప్పకుండా సాధారణీకరించి తాత్విక స్థాయిలో రాయడం అనేది దీని లక్షణము. రాసే విధానం కనుక చూస్తే గాయాన్ని, దుఃఖాన్ని సున్నితంగా తట్టిలేపి మనసులోని వేదనను కవిత్వంగా చెప్పడమే గజల్. ఇది మార్మిక కవితా భావం వాచ్యం కాకుండా ధ్వని ప్రధానంగా ఉండాలి. వలపునై నీ హృదయ సీమల నిల్వవలనని ఉన్నది, పిలుపునై నీ అదర వీధుల పలుకవలనని ఉన్నది. చూడండి, వలపునై నీ హృదయ సీమల నిలవలనని ఉన్నది. ఇట్లా మనకు లాస్ట్ లో ఉన్నది అనేది వచ్చింది. అక్కడ మనం రుబాయిలో కూడా మనం చూసుకున్నాం. లాస్ట్ లో ఒక రిథమిక్ గా వస్తాయి, చివర్లో ప్రాస అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ సెట్ లో ఈ 2 పాదాలను కలిపి ఏమన్నాం మనం? ఒక షేర్ అని చెప్పేసి అన్నాం. ఇటువంటి షేర్లు మనకు గజల్లో ఎన్నైనా ఉండొచ్చు. మొదటి షేర్ కాబట్టి దీన్ని ఏమని అంటారు? మొదటి షేర్ను అంటారు మత్లా. మొదటి షేర్ ని మత్లా అంటారు. సో ఈ మత్లాలో ఇక్కడ పాదం చివరిలో ఉన్నది అనేది ఏంటిది? ఇక్కడ రదీఫ్. నిల్వవాలే పలుకవాలను దాంట్లో ఏ అనేది అచ్చు కాఫియా. పై మాటలు ప్రియుడు ప్రియురాలితో గాని, ప్రియురాలు ప్రియునితో గాని చెప్పే విధంగా ఉంది. అంటే సాధారణీకరణ జరిగింది. సామాజిక పరమైన మానవీయ కోణంలో రాసిన గజల్లు ఎక్కువ కాలం నిలబడతాయి. ఉదాహరణకు చూడండి, సినారె రాసిన గజల్ ఇది. పరుల కోసం పాటు పడని
నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. ఇట్లా ఇదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే శిశుహృదయానికి కళ్ళలు లేవు రసరాజ్యానికి ఎల్లలు లేవు లోపలి నలుపు సినారెకు తెలుసు పై పై తొడుగు దేనికని. ఇట్లా ఈ గజల్ అంటే పాడుకునే విధంగా ఉంటది. అయితే ఈ మొదటి దాంట్లో చూస్తే దేనికని బ్రతుకు దేనికని పరుగు దేనికని అనేది ఉన్నది. దాంట్లో మనం చూడాలి, ఇందాక మనం చూసుకున్నట్లుగా దాంట్లో రదీఫ్ ఏది కాఫియా ఏది అనేది మనం గుర్తించాలి. ఇక తర్వాత ఈ గజల్ ని అన్ని లక్షణాలతో కూడి ఉన్న గజల్ గా మనం చెప్పుకోవచ్చు. ఉర్దూ భాషలో ఏ ప్రక్రియకైనా మాత్రా ఛందస్సుని ఉపయోగిస్తారు. ఉర్దూలో మాదిరి కాకుండా తెలుగులో స్వంత మీటర్ సృష్టించుకోవచ్చు. అంతేగాక పదాల నడక మీద దృష్టి సాధించాలి. గజల్లోని అన్ని పాదాలు ఒకే తూగుతో ఉండాలి. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. ఇట్లా రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు తకల్లుస్ లేకుండా వ్రాసిన గజల్ ఇది ప్రతి షేర్ దేనికదే ప్రత్యేకంగా కనిపించాలి. ఏ రెండు పాదాలను విడిగా చదువుకున్నా శతకంలో లాగానో ముక్తకంలో లాగానో అనిపించాలి. అంటే షేర్లు ఉంటాయి కదా, ఆ షేర్ అనేది దేనికదే అర్థం ఇస్తుంది, ఇంకో దాంతో ఆ సంబంధం అనేది ఉండదు. ఇట్లాగా అన్ని షేర్లు ఒకే విషయంపై ఉండాల్సిన అవసరం లేదు. విడివిడిగా ఉన్న అన్నింటినీ కలిపి ఒక అంతఃసూత్రం అంటే చాలు. కొన్ని సూచనలు: బహార్ పదాల బరువుతో లోపించకుండా చూసుకోవాలి. పదాలను పలుకుబల్ల అర్థాలను వాడకాన్ని తెలుసుకొని రాయాలి. వ్యక్తీకరణ బలంగా ఉండాలి. సరసమైన మీటర్ను ఎన్నుకొని రదీఫ్ కాఫియాలను తేలికైన పదాలతో వాడుతూ కొత్త కవులు రాయవచ్చు. ప్రతి షేర్లో కవిత్వం చమత్కారం ఉన్నాయో లేదో చూసుకోవాలి. వైవిధ్యంగా ప్రతి గజల్ను వ్రాయాలి. ప్రసిద్ధ కవుల గజళ్లను శ్రద్ధగా విని వారి భావనలను చమత్కారం రదీఫ్ కాఫియాలను విశ్లేషించుకుంటే ఎవరైనా మంచి గజళ్లను రాయవచ్చు. ఈ వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు. ధన్యవాదాలు.